నవవర్ష విభాగం జరిగిన తరువాత కూడా వైదిక సంస్కృత భారతీయ సనాతన సంస్కృతి భారత వర్షమంతటా సజీవంగానే ఉంది. భారత వర్షం వెలుపల ఉండిన కింపురుష, హరి, కేతుమాల, ఇలావృత, భద్రాశ్వ, రమ్యక, హిరణ్యక, కురువర్షాలు సనాతన సంస్కృతిని క్రమంగా దూరం కావడం పూర్వయుగాల చరిత్ర. భరతవర్షమంతటా వేద సంస్కృతి అలరారిన సమయంలో కూడా రాజనైతిక లేదా పరిపాలనకు సంబంధించిన ప్రాంతం భరతఖండం. మౌర్యుడైన అశోకుని కాలంలోను, గుప్త చక్రవర్తుల కాలంలోను మగధ సామ్రాజ్య రాజకీయ ప్రాబల్యం భరతఖండం వాయువ్య హద్దులు వెలువడి ఉండిన భరతవర్షంలో వ్యాపించినట్టు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తమ హెలీనా చారిత్రక నవలలో పేర్కొన్నారు. కానీ గుప్తుల తరువాత కాలంలో మగధ సామ్రాజ్య వారసత్వం స్వీకరించిన ప్రమరవంశ విక్రముని కాలం నాటికి పూర్వే కిరాతే యస్యంతే పశ్చిమే యవనా స్మృత, దక్షిణే మలయో యస్య హిమానుత్తరే తథా. తూర్పున కిరాత దేశము నుంచి పశ్చిమాన యవన దేశం వరకు, దక్షిణాన మలయ పర్వత శ్రేణి నుంచి ఉత్తరాన హిమశ్రేణి వరకు విస్తరించిన ప్రాంతమే రాజకీయ సమైక్యత కూడా కలిగిన భరతఖండంగా స్థిరపడింది. పృథివ్య చతుస్సముద్ర పర్యంతాయ ఏకరాట్, 4 సముద్రాల మధ్యన ఉన్న భూమి మొత్తం అధునాతన కాలం వరకు సాగిన పరిణామ క్రమంలో సాంస్కృతిక హైందవ జాతి కుంచుకుని పోయి పశ్చిమాన ఇప్పటి ఇరాన్ సరిహద్దు నుండి తూర్పున ఇప్పటి థాయిలాండ్ సరిహద్దు వరకు, దక్షిణాన సేతువు నుండి ఉత్తరాన కైలాసం వరకు ఉన్న ప్రాంతానికి పరిమితమైంది. ఇలా పరిమితమైన సమయం కలియుగములో 19వ శతాబ్దములో శుంగవంశపు పుష్యమిత్రుడు దేశ సరిహద్దులను భద్రం చేసిన సమయం అది. ఆ తర్వాతి కాలంలో భరతవర్షం భరతఖండం సరిహద్దులు దాదాపు ఒకటే అయిపోయినట్టు పురాణాలలో నిర్ధారించిన ఎల్లల వల్ల తెలుస్తోంది. పశ్చిమాన ఇప్పటి ఎర్ర సముద్రము నుంచి తూర్పున ఇప్పటి ఫిలిప్పీన్స్ వరకు, దక్షిణాన భూమధ్య రేఖ నిరక్షరేఖ నుండి ఉత్తరాన కింపురుష వర్షం సరిహద్దు వరకు భారత వర్షం విస్తరించి ఉండినట్టు కోట వెంకటాచలం గారు తమ జంబూద్వీపం అన్న గ్రంథములో నిర్ధారించారు. ఈ నిర్ధారణకు పురాణాలే సాక్ష్యం. సేతువు నుండి కైలాసం వరకు, గాంధారం నుండి కామరూపం వరకు విస్తరించిన ప్రాంతం సాంస్కృతికంగాను రాజకీయంగాను ఒకే వ్యవస్థగా ఉండిన ప్రాంతం ఇది. ఇది అఖండ భారతఖండం. ప్రమర వంశపు విక్రముడు ఉజ్జయిని కేంద్రంగా భారత సామ్రాట్ అయిన నాటి మాట. దీనికి వెలుపల ఉండిన భరతవర్షములోని ప్రాంతాలలో వేద సంస్కృతి నిలిచినప్పటికీ రాజకీయంగా ఆయా ప్రాంతాల మహాభారత యుద్ధానికి 1000 ఏళ్లకు పూర్వమే విడిపోయి ఉన్నాయి. పుష్యమిత్రుడు కలియుగంలోని 19వ శతాబ్దం, సామాన్య శక పూర్వం 13వ శతాబ్దిలో అశ్వమేధం చేసి సామ్రాజ్యపు ఎల్లలు ఇవి అని నిర్ధారించాడు. ఆ ఎల్లలకు లోబడిన ప్రాంతం భరతఖండం. దీన్నే మనం ఇప్పుడు అఖండ భారతం అని అంటున్నాము. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, ప్రస్తుత భారత్, టిబెట్ దేశాలు కలిసిన ప్రాంతం భారతఖండం. తూర్పున ఇప్పటి ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేసియా, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, లావోస్, దక్షిణాన శ్రీలంకకు దక్షిణంగా భూమధ్య రేఖ వరకు విస్తరించిన సముద్ర ప్రాంతం, పశ్చిమాన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలు, ఉత్తరాన మధ్య ఆసియాలోని కాస్పియన్ సముద్రం, టర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలోని సింకియాంగ్ ప్రాంతాలు, వీటితో కలిసిన భరతఖండం. ఇవన్నీ భరతవర్షములోని ప్రాంతాలు. భరతవర్షానికి ఉత్తరంగా కింపురుష వర్షము, దానికి ఉత్తరముగా హరివర్షము, దానికి ఉత్తరముగా ఇలావృత వర్షము, ఉత్తర ధ్రువాన్ని చుట్టి ఉన్న ప్రాంతం ఇలావృత వర్షము. భాస్కరాచార్యులు సిద్ధాంత శిరోమణి అన్న గ్రంథములో వివరించిన భూగోళ నైసర్గిక స్థితి ప్రాతిపదికగా కోటవారు ఈ నిర్ధారణ చేశారు. భారత వర్షానికి భారత ఖండానికి మధ్య తేడా ఇదే. భారత ఖండం వెలుపల గల వాయువ్య, పశ్చిమ ప్రాంతాలలో సనాతన సంస్కృతి అంతరించిపోవడానికి 2 చారిత్రక పరిణామాలు దోహదం చేశాయి. మొదటిది వేదమతాలను పాటించిన వారిలో ఏర్పడిన సైద్ధాంతిక విభేదాలు. ఈ విభేదాల కారణంగానే ఓడిని సిద్ధాంతవాదులు భరతఖండం ఎల్లలను దాటి భరతవర్షం పశ్చిమ ప్రాంతాన స్థిరపడ్డారు. పర్షియా తరువాత ఇరాన్గా మారిన ఈ ప్రాంతాలను యవన భూములుగా పురాణాలలో పేర్కొన్నారు. ఇలా స్థిరపడిన వారు జరత్రుష్టుని అనుయాయులు. వారు జరత్రుష్ణ మతాన్ని ఏర్పరచుకున్నారు. అదే క్రమంగా పారసీక మతమైంది. వేద సంస్కృతి మహాప్రవాహానికి సమాంతరమైన మరో స్రవంతి పారసీక మతమన్న పాశ్చాత్య చరిత్రకారుల నిర్ధారణకు ఇది నేపథ్యం. ఈ పారసీకులు కొత్త జాతిగా ఏర్పడ్డారు. వీరే శకులయ్యారు. కలియుగంలో ఈ శకులు భరతఖండంపై దాడి చేసిన విదేశీయులలో ప్రముఖులు. పుష్యమిత్రునికి పూర్వం ఇతర విదేశీయ జాతుల వారు భరతఖండంపై దాడి చేసి దోపిడీ చేసి వెళ్ళారు. పుష్యమిత్రుడు శుంగవంశం వాడు. 300 ఏళ్ల పాటు ఈ వంశం వారు భారత సామ్రాట్టులుగా
అంటే మగధ సామ్రాజ్య నేతలుగా ఉన్నారు. వీరి తరువాత కాన్వ వంశం వారు అతి కొద్ది కాలం సామ్రాట్టులుగా ఉన్నారు. ఆ తర్వాత కలి 23వ శతాబ్దం నుండి 500 ఏళ్ల పాటు అంటే సామాన్య శక పూర్వం 4వ శతాబ్దం వరకు ఆంధ్ర శాతవాహనులు మగధ సామ్రాజ్య అధినేతలుగా ఉన్నారు. ఈ కాలంలోనే దేశమంతటా బౌద్ధం ప్రబలింది. అందువల్ల యుద్ధాలు చేయని భరతఖండములోకి పారసీకులు చొరబడి మొదటగా విదేశీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది సామాన్య శక పూర్వం 6వ శతాబ్ది నాటి మాట. ఇలా పర్షియా, యవన, శక ప్రాంతాలలో వేద సంస్కృతి నిర్మూలన జరగడం వల్ల ఆ ప్రాంతాలలో భారతవర్ష స్పృహ సన్నగిల్లింది. శకస్థానానికి ఇంకా పశ్చిమంగా కూడా భరతవర్ష స్పృహ నశించింది. అందుకే గుప్తుల నాటికే భారతీయ సంస్కృతి భరతఖండం హద్దులకు మాత్రమే పరిమితమైంది. రెండవ చారిత్రక పరిణామం భరతఖండానికి ఉత్తరం వైపున ఉన్న భారతవర్ష ప్రాంతాలలో అంటే ఇప్పటి మధ్య ఆసియాలో బౌద్ధ మతం వ్యాపించడం. దాదాపు 1000 ఏళ్ల పాటు విస్తరించిన బౌద్ధ మతం కారణంగా ఆ ప్రాంతాలలో వేద మతాలు అంతరించిపోయాయి. భరతఖండం లోపల సరిహద్దు ప్రాంతాలలో కూడా బౌద్ధ మతం బాగా స్థిరపడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో భరతఖండపు ప్రధాన భూభాగంలో బౌద్ధ మతం అంతరించి వైదిక మతాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆంధ్ర శాతవాహనుల కాలంలో అడుగెంటిన యజ్ఞ సంస్కృతి మళ్ళీ పునరారంభమైంది. గుప్త సామ్రాట్టులు సామాన్య శక పూర్వం 4వ శతాబ్ది కలి 28వ శతాబ్దిలో ఆంధ్ర శాతవాహనులను తొలగించారు. మగధ పాలకులయ్యారు. అయితే అప్పటికి భరతవర్షంలోని భరతఖండంలో మాత్రమే వేద సంస్కృతి మిగిలింది. అందువల్ల ఆ తరువాత భరతవర్షం, భరతఖండం సరిహద్దులు దాదాపు ఒకటే అయ్యాయి. మహాభారత యుద్ధం తరువాత 2000 ఏళ్లకు పైగా రాజకీయంగా భరతఖండంలో ముడివడి ఉండిన త్రివిష్టపం విక్రముని కాలం నాటికి భరతఖండం నుండి విడిపోయింది. సమ్రాట్ విక్రముని సామ్రాజ్యం ఇప్పటి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, రామఠ, హార, హోణ, బర్బర, ఉత్తర జ్యోతిష, ఉత్తర బాహ్లిక రాజ్యాలుగా ఉండేవి. కాశ్మీర్, నేపాల్ ప్రాంతాలు కూడా భాగంగా ఉండేవి. కానీ త్రివిష్టపం అప్పటికే విడిపోయింది. దానికి బౌద్ధ మతం వ్యాపించడమే కారణం. ఇలా పశ్చిమాన పారసీకం, తూర్పున బౌద్ధం విస్తరించడం భరతవర్షం భావన అంతరించడానికి కారణంగా చెప్పొచ్చు. భరతఖండంలోని ప్రధాన భూభాగంలో ఆ తర్వాత బౌద్ధం ప్రధాన సింధుస్థాన సమాజంలో కలిసిపోయింది. కానీ సరిహద్దులలోని ప్రాంతాలు ప్రత్యేక దేశాలుగా ఏర్పడిపోయాయి. సామ్రాట్ విక్రముని కాలం నాటికి అఖండ భారతదేశంలో టిబెట్ లేకపోవడానికి ఇది నేపథ్యం. కైలాసం, మానవ సరోవరం వంటి బ్రహ్మపుత్ర దక్షిణ ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. శాలివాహనుడు గాంధారకు ఉత్తరాన, పశ్చిమాన ఉన్న ప్రాంతాలను విదేశీయులకు వదిలివేయడం విక్రముని తరువాత 100 ఏళ్లకు జరిగిన పరిణామం. ఈ దేశాలు అలా భరతఖండం నుండి విడిపోయి మ్లేచ్ఛ జాతులకు నిలయాలయ్యాయి. పశ్చిమే సింధు నది అంతే, పశ్చిమాన సింధు నది అంతమయ్యే ప్రాంతం వరకు అన్న పురాణ వాక్యం ఇందుకు ప్రమాణం. శాలివాహనుని హిందుస్థానానికి ఇలా గాంధార రాజ్యం పశ్చిమోత్తర సరిహద్దు అయ్యింది. గాంధారకు పశ్చిమోత్తర రాజ్యాలైన రామఠ, హార, ఉత్తర జ్యోతిష, బాహ్లిక, దరదాది రాజ్యాలు విడిపోయాయి. ఇది మన అసలైన భారతదేశం యొక్క సరిహద్దులు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.